शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमाप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्ता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी ऋषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। హరే కృష్ణ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు కొంచెం క్వశ్చన్స్ అడుగుతాను, నేను ఎలా చెప్తారో చూస్తాను, అడుగుతూ చెప్తా, ఎందుకంటే ఇది కొంచెం ఈ ఇంపార్టెంట్ శ్లోక. ఇది 27 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వినండి ఒకసారి దిస్ శ్లోక చక్కగా. అందరు వింటున్నారని అనుకుంటున్నా, వినండి. 1 minute. మాతాజీ నేను చెప్పొచ్చా? వెయిట్ వెయిట్ వెయిట్, ఇప్పుడే కాదు, వినండి ఫస్ట్. ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. మళ్ళీ ఒకసారి. ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. రైట్. ఓకే, ఆహ్లాద్ చెప్పు. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. రైట్. నెక్స్ట్ ఎవరు చెప్పగలరు? ధ్రువ చెప్పగలడు అనుకుంటా. ధ్రువ చెప్తావా? చెప్పు. ప్రకృతే క్రియమానాని గుణై సర్వాణి కర్మశః. లేదు, పోయింది 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 పోయింది. గుణై కర్మాణి సర్వశః. గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. వెరీ నైస్. ఓకే. ఎస్ మాతాజీ మేనేజర్ చెప్తావా? మాతాజీ ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ఓకే. సో ఎవరు చెప్తారు? ఇంకా ఇక్ష్వాకు చెప్తావా? మాతాజీ. మాతాజీ ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. మాతాజీ ఓకే, భవిష్య భవిష్య చెప్పు. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తా
कर्ताहम् इति कर्ताहम् इति मन्यते ఓకే మాతాజీ ఆద్యాన్ ఆద్యాన్ కాకపోతే ఓకే దీప్య చెప్పు ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసా అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్య. మొత్తం అయిపోయే వరకు ఉండి అన్మ్యూట్ చేయాలి, తొందర చేయకూడదు. ఆద్యాన్ చెప్పు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహం కర్తాహమితి మన్యతే. కర్తాహమితి మన్యతే. మాతాజీ ఇంపార్టెంట్ కదా మాతాజీ. చాలా ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎస్ యశ్వంత్ చెప్పు. మాతాజీ ప్రకృతే క్రియమాణాని క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ఎస్ నెక్స్ట్ మాతాజీ. అనన్య చెప్పు. వెయిట్ అనన్య. ఓకే మాతాజీ రిపీట్ చేస్తా. రిపీటేనా? నువ్వు వినాలి, చక్కగా వినాలి. వింటూ మిగతా వాళ్ళందరూ ఇక్కడ వీళ్ళు చెప్తూ ఉంటే వింటూ మీరు కూడా అక్కడ అంటూ ఉండాలి. అప్పుడు మీకు టైం వేస్ట్ అవ్వదు. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకారం విమూఢాత్మా విమూఢాత్మా. ఇగో ఇది విను, నువ్వు తప్పు చెప్తున్నావు. ఇది విను, ప్రకృతే క్రియమాణాని చెప్పు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా విమూఢాత్మా అహమితి మన్యతే. ప్రకృతే కర్తాహమితి మన్యతే. మితి మన్యతే. ఓకే ఓకే, వేరే వాళ్ళు చెప్తుంటే వింటూ ఉండు, చక్కగా వినాలి చక్కగా. ఓకే ఎవరది? మాతాజీ ముకుంద. ముకుంద ప్రియ చెప్పండి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. సెకండ్ లైన్ లో కొంచెం పోయింది. ఎక్కడ అంటే గుణైః కర్మని అని చెప్పావు, కర్మాని అక్కడ. అది ఓకే, బాగా చెప్పావు, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? మాతాజీ చెప్పమ్మా. కృష్ణ ఆరాధ్య కదా. ఫస్ట్ కొంచెం చెప్పండి మాతాజీ, ఫస్ట్ కొంచెం చెప్పండి. సరే ఓకే. ప్రకృతేః క్రియమాణాని గుణై కర్మ సర్వశః
గుణై కర్మాణి సర్వశః కరెక్టే. గుణై అహంకార అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. కర్తామితి మన్యతే. ఇది నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే, ఇంకెవరు ఉన్నారు? ఎవరు నేను చెప్తా మాతాజీ మాతాజీ నేను చెప్తా. చెప్పు. ప్రకృతే క్రియమానాని గుణేన కర్మాణి సర్వశః అహంకార అహంకార విడూమాత్మా. అట్లా కాదు, ఆగు 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 అన్విక, ఇది పెడతా, నువ్వు వింటూ చెప్పు, ఎందుకంటే నాది కూడా తప్పు వినిపిస్తుంది నీకు. ఒకసారి విను ఇది విను. ప్రకృతే క్రియమాణాని. చెప్పు. ప్రకృతే క్రియమానాని. నెక్స్ట్ లైన్. గుణై కర్మాణి సర్వశః. గుణేః కర్మాణి సర్వశః. నెక్స్ట్ లైన్. అహంకార విమూఢాత్మా. చెప్పు. అహంకారాన్ని విడూమాత్మా. విడు కాదు, విమూఢాత్మా. విమూఢాత్మా. నెక్స్ట్ లైన్. కర్తాహమితి మన్యతే. కర్తామితి వర్తతే. ఇగో అన్విక, నువ్వు టంగుని బాగా ట్విస్ట్ చేస్తూ ఉండాలి. రోజు చదివితే గాని నీ టంగు వంగదు, నీకు వంగట్లే, నీ మాట వినట్లే టంగు. టంగుకి మంచి ఫుడ్ పెట్టు. కర్తాహమితి మన్యతే. నువ్వు టంగుని ట్విస్ట్ చేయాలి అన్విక, ప్రాక్టీస్. టంగుని ట్విస్ట్ చేస్తుండు, రోజు శ్లోకాస్ చెప్తూ ఉండాలి. అప్పుడు టంగ్ ఎట్లా చెప్తే అట్లా వింటది. ఆఖరికి చైనీస్ భాష కూడా వింటది, తెలుసా? చైనీస్ భాష కూడా వస్తుంది నీకు ఫ్యూచర్లో. నువ్వు అంత మంచి కావాలంటే, అన్ని భాషలు రావాలంటే టంగ్ని ఎట్లా అంటే అట్లా తిప్పాలి చక్కగా. ఇప్పుడే ఇదే కరెక్ట్ టైం అనమాట మీ అందరు. అందుకే ఇంత చక్కగా ఇప్పుడు నేర్చుకుంటే మీరేంటి ఫ్యూచర్లో చాలా గొప్పగా అవ్వచ్చు. అన్ని లాంగ్వేజెస్ కూడా వచ్చేస్తాయి. మీకు తెలీదు సాంస్క్రిట్ పవర్ అట్లాంటిది. మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ ఇస్ సాంస్క్రిట్. ఇది సాంస్క్రిట్ వచ్చింది, ఇది వచ్చింది అంటే ఇంకా అన్ని లాంగ్వేజెస్ ఈజీ, అవన్నీ చాలా ఈజీ అన్నమాట. సో అన్విక బాగా ట్విస్ట్ చేస్తూ ఉండు, రోజు చదువుతూ ఉండు. ఆ శ్లోకాలు దేవుడి ముందు నేను చెప్పాను కదా, అవన్నీ చదువుతూ ఉండు. డెఫినెట్గా నువ్వే ఒక రోజు టకటకా చెప్పేస్తావు అన్నీ. ఓకే, ఇంకెవరున్నారు? సాధ్వి నెక్స్ట్. మాతాజీ చెప్పు. ఇప్పుడు ఇగో ఇక్కడ నేను ఆడియో పెడతాను, వింటూ చెప్పు. ప్రకృతే క్రియమాణాని. ప్రకృతే కర్మమానాని. గుణై కర్మాణి సర్వశః. గుణైః కర్మ సర్వశః. కర్మాణి మొత్తం చెప్పాలి. కర్మాణి సర్వశః. నెక్స్ట్ లైన్. అహంకార విమూఢాత్మా. అహంకార విమూఢాత్మా. నెక్స్ట్ లైన్. కర్తాహమితి మన్యతే. కర్తాహమితి మన్యతే. ఓకే, అతుల్ రిపీట్ చేస్తావా? రిపీట్ చేస్తామా? చక్కగా విను చెప్పు. ప్రకృతే క్రియమాణాని. సరే నేను చిన్న చిన్నగా చెప్తా బట్
ప్రకృతేః ప్రకృతేః క్రియమానాని మానాని గుణైః గుణైః కర్మాణి కర్మాణి సర్వశః సర్వశః ఏంటి చెప్పట్లేదు? సర్వశః చెప్పు. అహంకార అహంకార విమూఢాత్మా మూఢాత్మా కర్తాః కర్తాః మితి మన్యతే మన్యతే కర్తాః మితి మన్యతే. తాహమితి మన్యతే. రైట్. ఇది చక్కగా నేర్చుకో, ఓకేనా? వైష్ణవి వచ్చిందా మనకి? వెరీ చాలా బాగా చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా చక్కగా చెప్పారు. ఇస్ వెరీ గుడ్, మంచి శ్లోక ఇది యాక్చువల్గా. ఇది అందరికి రావాల్సిన శ్లోక. ఎందుకు అని అంటే దీని గురించి ఒకసారి మాట్లాడుకోవాలి మనము. ఇది ఇంగ్లీష్ లో ఎవరు చెప్పారు? ఇంపార్టెంట్ మాతాజీ. ఎస్, వెరీ ఇంపార్టెంట్. వర్ణిక వచ్చిందా? వర్ణిక చెప్పలేదు. వర్ణిక చెప్పు. మాతాజీ రిపీట్ చేస్తాను మాతాజీ. ఓకే, చెప్పు. ప్రకృతేః క్రియమానాని ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః గుణైః కర్మాణి కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. అహం ఇతి మన్యతే. కర్తాహమితి మన్యతే. ఓకే ఓకే. ఇతి మన్యతే. సనయ్ ఉన్నాడా? అవును మాతాజీ. చెప్పు. ప్రకృతేః క్రియమానాని ప్రకృతే నియతే భామామి. చాలా బాగా చెప్పావు. అసలు ఏం చెప్పావో అర్థం కాలే. ప్రకృతేః ప్రకృతేః క్రియమానాని క్రియమానాని గుణైః గుణైః కర్మాణి కర్మాణి సర్వశః సర్వశః అహంకార అహంకారం విమూఢాత్మా విమూఢాత్మ విమూఢాత్మా విమూఢాత్మా విమూఢాత్మ కర్తాః కర్తాః మితి మన్యతే. ఇతి మన్యతే. వెరీ నైస్. ఇంకెవరన్నా ఉన్నారు? ఇప్పుడే రేస్ చేయండి హ్యాండ్. ఓకే, అందరు అయిపోయారు అనుకుంటా. టు మై నాలెడ్జ్ The spirits soul bewildered by the influence of false ego thinks himself the doer of activities that are actually carried out by the three modes of material nature. ఇక్కడ కొంచెం తప్పిపోయినట్టుంది. యాక్టివిటీస్ దట్ ఆర్ ఇన్ యాక్చువాలిటీ క్యారీడ్ అవుట్. ఓకే ఓకే. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫాల్స్ ఈగో. ఏంటి అధ్యాయం లేడు, చెప్పట్లేదు. False ego thinks himself the doer of activities that are in actuality carried out by the three modes of material of material nature. వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ ఏ. ఇంకెవరైనా ఏ ఉన్నారా?
ఏ అనన్య. word? అనన్య చదువుతావా ఇంగ్లీష్లో? నో, ఆమంతా వేరే ఎంజాయ్మెంట్ లో ఉంది, ఎవరితో మాట్లాడుతుంది సైకిల్ చూసుకుంటూ. ఒక భవిష్య The spirit soul. మ్యామ్ ఏదో ద స్పిరిట్ సోల్, అది సోల్. The మ్యామ్ spirit soul. అతుల్య కూడా ఉంది మ్యామ్. అతుల్యనా? అది చిన్న పాప కదా, చెప్పలేదురా. భవిష్య చెప్పు. The spirit soul. Soul. సోల్ సోల్ Soul. Soul, bewildered by the influence of false ego, thinks himself the doer of activities that are in actuality carried out by the three modes of material nature. వెరీ నైస్. నెక్స్ట్ ఎవరు? ABCD డి ఎవరన్నా ఉన్నారా? దీత్య చదువుతావా ఇంగ్లీష్లో? The spirit soul, bewildered by the influence of false ego, thinks himself the doer of activities that are in actuality carried out by the three modes of material nature. వెరీ గుడ్. Yes, Mataji. The spirit soul, bewildered by the influence of false ego, thinks himself the doer of activities that are in actual carried out by the three modes of material nature. IJKK కృష్ణారాధ్య చదువుతావా? ఎవరు? ముకుంద ప్రియ చెప్పినాను. The spirit soul, bewildered by the influence of false ego, thinks himself the doer of activities that are in actual carried out by the three modes of material nature. యాక్చువల్ అని చెప్పావు, యాక్చువాలిటీ. ఓకే, వెరీ నైస్, వెరీ గుడ్. ఇంకెవరైనా ఉన్నారా? సరే, తెలుగులో చెప్పండి ఎవరన్నా. ఒక్కరు చెప్తే చాలు. అందరు ఇంగ్లీష్లో చెప్పారు. మాతాజీ నేను ట్రై చేస్తాను. చెప్పు. అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును, కానీ అజ్ఞానంలో జీవాత్మ తను ఈ శరీరమే అన్న భ్రమతో తానే కర్తను చేసేవాడిని అని అనుకుంటుంది. అది ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ మిమ్మల్ని తీసుకెళ్తా. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, కూడా చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్గా. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఎవరు విద్వాన్, ఎవరు విద్వాన్ కాదు. విద్వాన్ అంటే మంచి పండితుడు అని, అట్లాంటి వాడు, తెలిసినవాడు, అన్ని శాస్త్రాలు తెలిసినవాడు, అట్లా భగవంతుడు ఎవరో తెలిసినవాడు, అట్లాంటి వాళ్ళని ఎలా గుర్తించగలము అనే దాని మీద అన్నమాట ఇక్కడ. అయితే ఇప్పుడు అందరు మ్యాక్సిమం పీపుల్ 99% పీపుల్ నేనే చేస్తున్నా అని అనుకుంటారా, లేకపోతే పరమాత్మ చేస్తున్నాడు అనుకుంటారా? పరమాత్మ చేస్తున్నాడు. లేదు, మ్యాక్సిమం పీపుల్ ఏమనుకుంటారంటే నేనే చేస్తున్నా అనుకుంటారు. మ్యాక్సిమం ఏమనుకుంటారంటే, మీరు ఇప్పుడు కృష్ణ కాన్షియస్ ఇందులోకి రాకముందు మీరు ఏమనుకునే వాళ్ళు? నేనే చేస్తున్నా అనే అనుకున్నారు. నేనే చేస్తున్నా, ప్రతిదీ నేనే చేస్తున్నా అనుకున్నారు. ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ 3 ఎంటిటీస్ ఉంటాయి. జీవాత్మ అంటే మనమందరం, జీవాత్మ అంటే మనమందరం, మనుషులందరం. పరమాత్మ అంటే తెలుసు కదా, గాడ్. నెక్స్ట్ ఏమో మెటీరియల్ నేచర్. ఈ మెటీరియల్ నేచర్ లో 3 మోడ్స్ ఉంటాయి. అవేంటి? సత్వర రజగుణ తమస్గుణ. వెరీ గుడ్. అది సత్వగుణ, రజస్గుణ, తమస్గుణ, ఈ 3 ఉంటాయి అన్నమాట. ఈ 3తోటే నడుస్తూ ఉంటుంది మెటీరియల్ నేచర్. సో ఇప్పుడు సపోజ్ ఒకడికి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అరే ఈ సిగరెట్ తాగడం అనేది చాలా తప్పు, మనలో పరమాత్మ ఉంటే పరమాత్మ చెప్పొచ్చు కదా, అరే నువ్వు సిగరెట్ తాగకరా అనేసి వాడికి చేయనీయకుండా ఉండొచ్చు కదా, ఎందుకు మరి ఒప్పుకుంటున్నాడు? మనలో పరమాత్మ ఉన్నప్పుడు హీ కెన్ టెల్, రైట్? అందరికి డౌట్ వస్తుంది, ఎలా జరుగుతుంది? మనము కృష్ణునికి భక్తి చేయకపోతే మనకు చెప్పండి మాతాజీ. అదే ఎట్లా అనేది నేను చెప్తా చూడు.
ఇప్పుడు ఒకడికి చాలా ఉంటుంది ఏంటి, నాకు సిగరెట్ తాగాలని ఉంది. నేను ఇప్పుడు పైన కూడా ఇంతకుముందు వెళ్ళి బయట వెళ్ళి చూస్తే ఒక 4-5 ఆడోళ్ళు సిగరెట్ ఫుల్ పీకుతున్నారు అక్కడ కూర్చొని. అట్లున్నారనమాట. అట్లా అయిపోయారు జనాలు. సో ఏంటంటే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి సిగరెట్ తాగాలని ఉంది. సో లోపల పరమాత్మ ఏం చేస్తాడు, చెక్ చేస్తాడు. వీళ్ళకి ఆ కోరిక ఉంది కదా, ఆ జీవాత్మకి ఏముంది, కోరిక. ఆ కోరిక డిజైర్ ఏంటి, సిగరెట్ తాగాలి అనే కోరిక ఉంది. అది బ్యాడ్ హ్యాబిట్, పరమాత్మకి తెలుసు. ఈవెన్ ఆ సోల్కి కూడా తెలుసు. అక్కడ సిగరెట్ పైన ఉంటది కదా, సిగరెట్ ఏదో ఉంటది కదా, ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్, కిల్స్ యూ, ఏదేదో ఉంటది అక్కడ సిగరెట్ పైననే ఉంటది. Mataji, Mataji, smoking is injuring to health. రైట్. అట్లా రాసి ఉంటది. అయినా కానీ కూడా వాడికి తెలుసు అది. అయితే ఏంటి, లోపల పరమాత్మ చెక్ చేస్తాడనమాట. నీ పుణ్య కౌంట్ ఎంత ఉంది, పాప కౌంట్ ఎంత ఉంది, పాప కౌంట్ అండ్ పుణ్య కౌంట్. సో ఇది చెక్ చేస్తాడు. ఇప్పుడు నీకు పుణ్య కౌంట్ మంచిగా ఉందనుకో, సో ఆ డిజైర్ని సాటిస్ఫై చేయడానికి ఓకే శాంక్షన్ చేస్తాడు. ఓకే, సో ఈయన అంటే ఆ సిగరెట్ రావడానికి డబ్బులు సంపాదించే అంత వాడికి వస్తుంది అనమాట. ఆ జాబ్ అట్లాంటిది ఉంటుంది వాడికి. ఎందుకు, పుణ్య కౌంట్ మంచిగా ఉంది కదా, సో వాడికి ఆ జాబ్, అట్లాంటి జాబ్ కూడా ఉంటుంది. డబ్బులు ఉంటాయి, సిగరెట్ కొనుక్కునే అంత శక్తి వాడికి ఇస్తాడనమాట. ఎలక్ట్రానిక్ కూడా వస్తున్నాయి కదా. అదే అవి కూడా అంతే. వాడి పుణ్య కౌంట్ ఉంటే హీ కెన్ గెట్ దట్ మనీ టు గెట్ దట్. అట్లాంటి మత్తు తెచ్చుకోవడానికి వాడికి అది ఇస్తాడు. సో వీడు వెళ్ళి షాప్లో కొనుక్కోవడానికి ఈ మెటీరియల్ నేచర్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. మెటీరియల్ నేచర్, ఈ నేచర్ హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలా వాడు అది కొనుక్కొని తాగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు చాలా అడుగుతూ ఉంటారు అనుకో, నాకు బయట అవి కావాలి, తింటా నేను, ఏది మన ఏదో ఒకటి సంథింగ్, అది వెరీ బ్యాడ్, బయట వాడు ఆయిల్లో వేయించుతూ ఉంటాడు. ధృవ ప్లీజ్ మ్యూట్ చేసుకో, చాలా శబ్దాలు వస్తున్నాయి. సో ఆయిల్లో వేయించుతూ ఉంటాడు, వాడు ఏదో చేస్తూ ఉంటాడు. సో నువ్వు అడుగుతావు మదర్ని, మదర్ చాలాసార్లు వద్దురా అంటది, కానీ నువ్వు వినవనుకో, సరేలే అని కొనిస్తుంది. సో శాంక్షన్ చేసింది కదా మదర్. సో ఇన్ ద సేమ్ వే పరమాత్మ ఇస్ ఆల్సో సో కైండ్. అలాగే అనమాట, ఆయన కూడా శాంక్షన్ చేయాలని చూస్తాడు. లైక్ హౌ యువర్ మదర్ అండ్ ఫాదర్ ఈజ్ హెల్పింగ్ యూ. కొన్ని వాటిలలో అది బ్యాడ్ అయినా, అది నాట్ గుడ్ ఫర్ హెల్త్ అయినా, లేకపోతే నాట్ గుడ్ ఫర్ యూ అని తెలిసినా కానీ కూడా మీ పేరెంట్స్ ఎట్లయితే శాంక్షన్ చేస్తూ ఉంటారు, కొన్ని శాంక్షన్ చేస్తూ ఉంటారు. సరేలే తీసుకెళ్దాంలే సినిమా అంటున్నారు, అదేదో సినిమా, కానీ అన్ని ఫైటింగ్ ఉంటుంది, మంచిగా ఉండదు అది. కానీ కూడా నీకు ఇష్టం అది, నీ ఫ్రెండ్స్ అందరు చూసారు, లేదు నేను ఆ సినిమాకి వెళ్తా, అది ఇదని గోలు చేశారనుకో, సో యువర్ పేరెంట్స్ ఓకే లెట్ us go అని తీసుకెళ్తారు. సో హౌ యువర్ పేరెంట్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ యూ, ఇన్ ద సేమ్ వే పరమాత్మ ఆల్సో ఆయనకు కూడా ఉంటుంది. అరే వద్దురా అని చెప్తూ ఉంటాడు. అక్కడ ఎందుకు, సిగరెట్ పైన కూడా ఉంటుంది, ఆ సోల్కి కూడా తెలుసు ఇది నాట్ గుడ్ అని. అయినా కానీ కూడా పరమాత్మ విల్ హెల్ప్. ఓకే, లెట్ us శాంక్షన్ దిస్ అనేసి కైండ్ అనమాట, కైండ్నెస్ తోటి శాంక్షన్ చేస్తూ ఉంటాడు. సో ఇన్ దట్ వే యాక్చువల్గా వీడేమనుకుంటాడో, నేనే చేస్తున్నా, నా వల్లే అన్నీ అవుతున్నాయి, నేనే కొనుక్కోగలిగిన, నేనే అని అనుకుంటూ ఉంటాడు. కానీ అట్లా నేనే అనుకుంటున్నాడు చూసిన ఫాల్స్ ఈగో అనమాట. దాన్ని ఫాల్స్ ఈగో అంటారు. రాంగ్ ఈగో ఇస్ నాట్ గుడ్ ఈగో. సో అట్లాంటి ఫాల్స్ ఈగో తోటి అన్ని నేనే అనుకుంటాడు చూడు. అది అప్పుడు వాడికి వాడికున్న రిలేషన్ వాడికి గుర్తురాదు. ఎందుకు, ఫర్ లాంగ్ టైం, ఎన్నో జన్మల నుంచి వాడు అట్లనే అనుకుంటున్నాడు, నేనే గ్రేట్, నేనే చేసుకుంటున్నా, ఈ పని నా వల్లే అయింది, అట్లా వాడు అనుకుంటూ ఉన్నాడు కదా. ఎప్పటి నుంచో, ఎన్నో జన్మల నుంచి అట్లా అనుకుంటున్నాడు. కాబట్టి వాడు మర్చిపోయాడు కృష్ణాని. అంటే వాడికి ఆ పరమాత్మకు ఉన్న రిలేషన్షిప్ వాడు మర్చిపోవడంతో ఏమైంది, ఇంకా వాడు అట్లాగే జీవిస్తున్నాడు పాపం. కానీ ఎప్పుడైతే ఒక ప్యూర్ డివోటీ నీ లైఫ్లోకి వచ్చిందనుకో, అరే అట్లా కాదురా, ఇది కాదురా, రాంగ్, ఇగో ఈ బుక్ చదువు అని ఏదైనా బుక్ అన్నా, లేకపోతే టెంపుల్కి తీసుకెళ్ళి ఏదైనా వినిపిస్తాడు. ఇప్పుడు మీరు అందరు వచ్చారు, మీరు ఇంకొకరిని తీసుకొచ్చారనుకో, అరే అంత రాంగ్ రా, నువ్వు ఆలోచించేది ఇట్రా, నువ్వు ఇగో ఇక్కడ కూర్చో,
ఏదో చెప్తున్నారు, టెంపుల్ వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఏదో కూర్చొని విందాము అని విన్నారనుకో, అప్పుడు చేంజ్ అనేది జరుగుతూ ఉంటది. అప్పుడు వాడికి ఏమో అర్థమవుతుంది, ఇంతకుముందు వాడు ఫాల్స్ ఈగోలో ఉన్నాడు, ఇప్పుడు అది బాడీ కాన్షియస్ అంటారు దాన్ని. బాడీ కాన్షియస్ లో అంటే ఈ బాడీనే నేను అనుకొని జీవించేవాడు. సోల్, లోపల ఒక సోల్ ఉంది, దానికి ఉన్న పరమాత్మకు ఒక కనెక్షన్ ఉంది, వాడు మర్చిపోయాడు. కానీ ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్ లోకి వచ్చిండో, ఎప్పుడైతే వాడికి అర్థమవుతుందో కృష్ణ ఇస్ అ మాస్టర్, ఐఎమ్ ద సర్వెంట్ అని అందరికి హెల్ప్ చేయడము, హ్యాపీగా జీవించడము, ఎప్పుడైతే ఆ కాన్షియస్ తోటి ఆ కాన్షియస్ స్టేజ్కి వస్తాడో, దెన్ హీఈస్ ఎ కృష్ణ కాన్షియస్ పర్సన్, హీఈస్ ద పర్ఫెక్ట్ పర్సన్ అనమాట, కరెక్ట్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఉంది, కృపాల మహారాజ్ అని ఒక అతను ఉన్నాడు. సో ఆయన కలకట్టాలో ఉండే, ఆయనకి అపెండిసైటిక్స్ బర్స్ట్ అయిపోయింది పాపం, కడుపులో బర్స్ట్ అయితే ఆయనని తీసుకెళ్లారు, హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ గురువుని తీసుకెళ్ళి ఆయనకి ఎంత ఇంజెక్షన్స్, అనస్థీషియా ఇస్తే ఆయన అన్కాన్షియస్ లోకి వెళ్ళట్లేదు. ఆపరేషన్ చేయాలంటే ఆయన పడుకోవాలి కదా, అన్కాన్షియస్ లోకి వెళ్ళాలి కదా, కానీ ఆయన పడుకోవట్లేదు. ఎందుకు? ఆయన ఎప్పుడు కూడా ఆ సోల్ ఎప్పుడు మెలకుతోటే ఉంటది, ఆయనకి బాడీ కాన్షియస్ లేదు. సో అప్పుడు వాళ్ళు అడుగుతారు అనమాట, వాళ్ళు అడుగుతారు, ఏంటి నీకు ఎంత ఇంజెక్షన్స్ ఇచ్చినా నువ్వు నిద్రలోకి వెళ్ళట్లేదు అని అంటే, అప్పుడు ఆయన అడుగుతాడు, హౌ మెనీ అవర్స్ డూ యూ వాంట్ మీ టు స్లీప్ అని అడుగుతాడు. అంటే వాళ్ళు అంటారు కదా 6 hours కావాలి ఆపరేషన్ అవ్వాలంటే, ప్లీజ్ గో టు స్లీప్ ఫర్ 6 hours అంటారు. ఓకే, ఇట్ ఈస్ డన్ అనేసి ఆయన అప్పుడు 6 hours పడుకుంటాడు. అంటే ఆయన బాడీ ఆయన చెప్పినట్టు ఉంటది, అంత పవర్ఫుల్ అనమాట. అట్లాంటి పవర్ఫుల్ ఎప్పుడు వస్తుంది అంటే ఓన్లీ బై చాంటింగ్, అండ్ ఆల్సో నువ్వు ఆ కృష్ణ కృప రావాలి నీకు, అప్పుడే నువ్వు అంత పవర్ఫుల్ అవుతావు. సో అట్లా అయిపోయాడు అనమాట, అంత గ్రేట్. అది బాడీ కాన్షియస్ కాదు, హయ్యర్ స్టేజ్ లో ఉన్నట్టు. బాడీ కాన్షియస్ అంటే ఇప్పుడు మనలాగా అనమాట, లైక్ ఒక ఇంజెక్షన్ వేయగానే పడుకుంటాం, కథం నిద్రలోకి వెళ్ళిపోతాం, అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాం. కానీ ఆయన అట్లా కాదు, ఆయన మొత్తము హయ్యర్ స్టేజ్ లో ఉన్నాడు, చాలా హయ్యర్ స్టేజ్. ఆ స్టేజ్కి వెళ్ళాలి అని అంటే ఆల్ ఆఫ్ యూ మస్ట్ చాంట్. మనకి ఆదివారం ఏముంది తెలుసా? గుర్తుందా మీకు? ఆదివారం ఏముంది? ఏకాదశి. సో all of you must come with your chanting bags on Sunday. మనం అందరం జపం చేసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో అడగండి, చాలా ఇంపార్టెంట్, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా వాట్ ఐ సెడ్. ఓకే, సో టైం అయిపోయింది. ఇప్పుడు ఏం బుక్ తీసుకొస్తావు? బుక్ ఏం తేవద్దు, చెప్పండి. ఇప్పుడు వాంఛా కల్పతరుభ్యశ్చ పతితానాం పావనేభ్యో నమో నమః. జై శ్రీల ప్రభుపాదికి, అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. హరే కృష్ణ